జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తెలంగాణ తల్లి విగ్రహ గద్దె పంచాయతీ ముదిరింది. పాలకుర్తి నియోజకవర్గంలోని 6 మండలాల బీఆర్ఎస్ నాయకులతో పోలీస్ స్టేషన్కు వెళ్తున్న ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అక్రమ అరెస్టులు చేయిస్తున్న కాంగ్రెస్ సర్కార్పై నిప్పులు చెరిగారు ఉషా దయాకర్ రావు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి తానే ఎమ్మెల్యేలా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. భారత పౌరసత్వం లేని ఝాన్సీ రెడ్డి ఎమ్మెల్యే అధికారులను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీస్ స్టేషన్లో ఝాన్సీ రెడ్డికి రాజమర్యాదలు చేయటం ఏంటని ప్రశ్నించారు. మాజీ మంత్రి సతీమణి అయిన తనను పిఎస్ గేటు దగ్గర 100 మంది పోలీసులతో ఆపుతారా అని నిలదీశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అన్ని వడ్డీతో సహా చెల్లిస్తామని ఉషా దయాకర్ రావు హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, అసలు పాలకుర్తి ఎమ్మెల్యే ఎవరు, అత్తనా కోడలా? మీరు అడిగినటువంటి ఈ క్వశ్చన్ పాలకుర్తి నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రశ్న. ఎందుకంటే యశస్విని రెడ్డి ఏ రాజకీయాల్లో కావచ్చు, ఏ అధికారిక కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, ఆమె ఉన్నారంటే ఉన్నారు ఎమ్మెల్యేగా అన్నటువంటి అంశం ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఆమె తరఫున ఆమెను యశస్విని రెడ్డిని ఎమ్మెల్యేగా ముందుంచి వెనుక వ్యవహారాలన్నీ ఝాన్సీ రెడ్డి చేస్తున్నారన్నటువంటి అంశం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారిన సందర్భం పాలకుర్తి నియోజకవర్గంలోనైతే ఇలాంటి అంశాలకు సంబంధించి రాజకీయంగా ఏ అంశం వచ్చినా కూడా వివాదాస్పదంగా మారుతున్న సందర్భం అయితే ప్రతి అంశంలోనూ జరుగుతూ ఉంది. గతంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసే విషయంలో ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఘర్షణ వాతావరణం జరిగింది. అతను ఏదైతే మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఎర్రబెల్లిని కనీసం అక్కడ పూలమాల వేయకుండా అంబేద్కర్ జయంతి రోజు అడ్డుకున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు అక్కడ ఒక రౌడీ రాజకీయం అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. నిన్నటి నుంచి కూడా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి అక్కడ బీఆర్ఎస్ హయాంలోనే బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ తరఫునే అక్కడ ఒక దిమ్మెను ఏర్పాటు చేశారు. ఆ దిమ్మ పైన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సి ఉండగా కాంగ్రెస్ సంబంధించినటువంటి అధికారంలో మేము ఉన్నాం కాబట్టి మేము మా నచ్చిన విగ్రహం పెట్టుకుంటామన్నటువంటి అంశం తెర మీదకి తెచ్చారు. ఆ వివాదం అంతా కూడా ఒక పంచాయతీగా మారింది. అక్కడ ఒక ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణంగా మారింది. ఇది మేము కట్టించుకున్నటువంటి మేము ఏర్పాటు చేసుకోవాలనుకున్నాం తెలంగాణ తల్లి విగ్రహం, మేము ఏర్పాటు చేసుకున్నటువంటి జెండా ఏదైతే గద్దె అన్నటువంటి అంశాన్ని బీఆర్ఎస్ నాయకులు తెర మీదకి తెచ్చారు. ఈ అంశంలోనే నిన్నటి నుంచి కూడా వివాదం కొనసాగుతుంది. అది కాస్త ఒక పంచాయతీగా మారిన సందర్భం మనం చూస్తా ఉన్నాము. నిన్నటి నుంచి అక్కడ ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. నిన్న బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులంతా కూడా తమ నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో స్ఫూర్తి నింపినటువంటి తెలంగాణ ప్రజల్లో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించి పోరాట ప్రతిమను వాళ్ళలో దినాల్లో రగిలించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం అంటే సుసంపన్నంగా తెలంగాణ ఉంటే ఎలా ఉంటుంది, దానికి దిక్సూచిగా ఆ రోజు ఉద్యమ సమయంలో ఎంపిక చేసినటువంటి ఆ విగ్రహమే ఉండాలన్నటువంటి అంశం పట్ల బీఆర్ఎస్ నాయకులంతా కూడా స్టికానైన సందర్భంలో అలా కాదు మేము కొత్తగా తీసుకొచ్చినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామన్నటువంటి అంశాన్ని ఒక ఆ విషయాన్ని తెర మీదకి తీసుకొస్తూనే అక్కడ ఒక పంచాయతీ ఘర్షణ వాతావరణానికి అయితే కాంగ్రెస్ నాయకులు దిగిన సందర్భం, వాళ్లకు పోలీసులు కూడా మద్దతు తెలిపిన
సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. నిన్న పాలకుర్తి పోలీస్ స్టేషన్ కు ఝాన్సీ రెడ్డి ఎమ్మెల్యే అత్తగా ఉన్నటువంటి ఝాన్సీ రెడ్డి అక్కడికి వెళ్లి పోలీసుల పట్ల కూడా ఆమె దురుసుగా ప్రవర్తించినట్టుగా మనకు తెలుస్తా ఉంది. పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే అత్త పాత్ర ఏంటి, ఆమె అక్కడికి వెళ్లి పోలీసులను ఆదేశించాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నటువంటి చర్చ అయితే కొనసాగుతా ఉంది. నిన్న జరిగినటువంటి ఘర్షణకు సంబంధించి నిన్నటి నుంచి అక్కడ జరుగుతూ ఉన్నటువంటి ఒక అప్రజాస్వామిక విధానాలకు సంబంధించి ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గంలోని 6 మండలాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఉషా దయాకర్ రావు అక్కడ పోలీస్ స్టేషన్ కు వెళ్లే క్రమంలో భాగంగా పోలీసులు అడ్డుకున్న సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాము. ఈ క్రమంలోనే పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే స్వల్పంగా అస్వస్థత కూడా ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు గురైన సందర్భము, ఆందోళనకు అక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలంతా కూడా ఆందోళనకు గురైన సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాము. ఝాన్సీ రెడ్డి ఎమ్మెల్యే అత్త ఆమె ఎలా పోలీస్ స్టేషన్ కు వస్తారు, ఆమెకు రాత మర్యాదలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నటువంటి అంశాన్ని అయితే ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు గారు వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే రవికాంత్, ఓవరాల్ గా ఈ ఇష్యూ మొత్తంలో కూడా ఎక్కడా కూడా మనకి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పేరైతే వినిపించట్లేదు, ఝాన్సీ రెడ్డి పేరే వినిపిస్తుంది. అండ్ అలాగే ఉషా దయాకర్ రావు గారి హెల్త్ ఎలా ఉంది? ఇప్పటికైతే ఉషా దయాకర్ గారి హెల్త్ అయితే నిలకడగానే ఉంది. అయితే ఆమె ఒక ప్రశ్నించే ధోరణిలో భాగంగా ఎందుకు ఈ పాలకుర్తి నియోజకవర్గంలో ఇట్లాంటి అప్రజాస్వామిక విధానాలు తెర మీదకి ఉన్నాయన్నటువంటి అంశాన్ని ప్రశ్నించేందుకు అక్కడికి వెళ్లిన పరిస్థితుల్లో ఆమెను కూడా అడ్డుకోవడం, అంటే మహిళా నాయకురాలు ఆమెను అడ్డుకోవడం పట్ల అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులే కావచ్చు, ప్రజాస్వామిక వాదులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆమెకు అస్వస్థతకైతే గురైంది, ఇంకేమన్నా హెల్త్ ప్రాబ్లం ఏమైనా వస్తే ఎవరు బాధ్యులు అన్నటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తుతా ఉంది. మీరు ఇంతకుముందు అడిగినట్లు పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాత్ర శూన్యం. వాళ్ళ అత్త ఝాన్సీ రెడ్డి అన్ని వెనుకుండి నడిపిస్తుంటారు. కనీసం ఆ పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా ఏమన్నా సలహాలు సూచనలు ఎమ్మెల్యే చేసే విషయంలో ఆమెకు చేయొద్దు, ఝాన్సీ రెడ్డికి మాత్రమే చేయాలన్నటువంటి అంశాలు అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి అంతా కూడా తెలిసిన విషయమే. ముఖ్యంగా ఎమ్మెల్యే తో ఉన్నటువంటి ఎవరైనా అనుచర వర్గానికి సంబంధించి కూడా వాళ్ళు ఏమైనా ఝాన్సీ రెడ్డికి నచ్చకపోతే వాళ్ళని పూర్తిగా పక్కనే పెట్టాలనే విధంగా, అంటే ఝాన్సీ రెడ్డికి సంబంధించినటువంటి దగ్గరి బంధువులను కూడా వాళ్ళ దూరం చేసుకునే పరిస్థితి. తిరుపతి రెడ్డికి సంబంధించి హనుమాన్ల తిరుపతి రెడ్డి అంటే ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, హనుమాన్ల తిరుపతి రెడ్డి, హనుమాన్ల ఝాన్సీ రెడ్డి వీళ్ళంతా కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. తిరుపతి రెడ్డిని కూడా వాళ్ళు పక్కన పెట్టారంటే ఎలాంటి అరాచకమైనటువంటి పాలన కొనసాగుతుంది. ఎమ్మెల్యే పాత్ర కాదు, నేను చెప్పిన మాటే నడవాలనే విధంగా అక్కడ ఉన్నటువంటి ఝాన్సీ రెడ్డి వ్యవహార శైలి మనకు అర్థమవుతా ఉంది. ఈ క్రమంలోనే ఇవాళ ఎందుకు ఇలా పాలకుర్తి నియోజకవర్గం ఆగమైపోతా ఉంది, ఒక అభివృద్ధి విషయంలో కావచ్చు, ప్రతిసారి ఏ అంశం వచ్చినా అక్కడ ఒక రాజకీయ దుమారం చెలరేగుతా ఉంది. ఏ అంశమైనా కూడా ఒక అప్రజాస్వామికంగా ఆ నియోజకవర్గం తయారైందన్నటువంటి అంశం పట్ల ఇవాళ భారత పౌరసత్వం లేని ఝాన్సీ రెడ్డి తానే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ కోడల్ని ఎమ్మెల్యే అధికారాన్ని దుర్వినియోగం చేస్తా ఉందన్నటువంటి అంశంలో అక్కడికి ఉషా దయాకర్ రావు గారు వెళ్లిన సందర్భము, చట్టానికి విరుద్ధంగా కార్యకలాపాలు జరుగుతా ఉన్నాయన్నటువంటి అంశం అయితే ఆమె లేవనెత్తారు. ఓటు హక్కు లేని, కనీసం ఆ నియోజకవర్గంలో ఓటు హక్కు లేదు, అంటే ఎన్ఆర్ఐగా ఉన్నారు ఝాన్సీ రెడ్డి, ఆ నియోజకవర్గంలో ఓటు హక్కు కూడా లేదు. అలాంటి ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డికి పోలీసు స్టేషన్ లో ఎందుకు ఎలా రాజ మర్యాదలు చేస్తారన్నటువంటి ఒక ప్రశ్న అయితే ఆమె సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి సతీమణిని నేను పోలీస్ స్టేషన్ గేటు దగ్గర 100 మంది పోలీసులతో ఆపడంలో ఆంతర్యం ఏంది? దీనికి ఇవాళ రాష్ట్రంలో కావచ్చు, పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న ఒక అప్రజాస్వామిక విధానాలకు ఇది ఒక నిలువుటద్దంలా నిలుస్తుందన్నటువంటి అంశం ఆమె లేవనెత్తుతూనే ఇదొక పోలీస్ స్టేషనా లేకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆఫీసా అన్నటువంటి ప్రశ్న లేవనెత్తడం, ఆమె విమర్శించడం వాళ్ళు చేసిన సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. బీఆర్ఎస్ హయాంలో సమర్థంగా కొనసాగినటువంటి పాలకుర్తి నియోజకవర్గంలో పరిపాలన ఇవాళ అప్రతిష్ట పాలు చేసే విధంగా నియోజకవర్గానికి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజల పోరాటాలు, ఆ ప్రాంత పోరాటాల గడ్డగా ఉన్నట్టు పాలకుర్తిని వల్ల వెనుకబాటు గురి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో అక్రమ అరెస్టులు, కార్యకర్తలపై దాడులు చేస్తా ఉన్నారని, ఇలాంటివి సహించేది లేదు, అన్ని రాసి పెట్టుకుంటున్నాము, వడ్డీతో సహా చెల్లిస్తామన్నటువంటి హెచ్చరిక కూడా ఇవాళ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు గారు అక్కడ చేశారు. ప్రస్తుతానికైతే ఆమె స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతానికైతే ఆమె ఆరోగ్యం అయితే నిలకడగానే ఉంది. థ్యాంక్ యూ రవికాంత్.
కూడా ఎంతో తొక్కిసలాటల్లో నేను దాదాపు స్లో పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇంత ఎండలో మరి ఎందుకు వచ్చాను నేను, ప్రేరణ లేరు. నేను 15 ఏళ్ళు మరి అధికారం ఉన్నప్పుడు ఇంట్లో కూర్చోలే, ప్రజల కష్ట సుఖాలు రాత్రింబాళ్ళు దయాన్నవంతుకు నేను తిరిగి చూసినా మీ అందరికీ కూడా తెలుసు. మరి ఆ అభిమానంతోనే ఆ ప్రేమతోనే ఇవాళ నా వాళ్ళు మరి అధైర్యపడద్దు, వాళ్ళు ధైర్యంగా ఉండాలి, నేను వస్తే ఇంకా ఉత్సాహంగా వాళ్ళకి ఉత్సాహం వస్తుంది, పాల్గొంటారు అనే ఉద్దేశంగా మరి నేను రావడం జరిగింది తప్ప ఇక్కడేదో మరి ప్రజలే గమనిస్తారు. మేము ఎప్పుడు కూడా అధికారం ఉన్నప్పుడు కూడా ఏ దౌర్జన్యం చేయలే. కేసీఆర్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది, ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది. ఇవాళ ఎన్ఆర్ఐ ఉండి ఓటు హక్కు లేకుండా ఝాన్సీ రెడ్డి ఎమ్మెల్యేని ఇంట్లో కూర్చోబెట్టి ఆమె ఏం అధికారం ఉందని పోలీస్ స్టేషన్లో వచ్చి కూర్చొని ఒక ఎస్ఐని కూడా తిట్టి మరి మా వాళ్ళందరి మీద కేసులు పెట్టి రాత్రి 2 వరకు వాళ్ళ నిర్బంధంలో పెట్టి ఇక్కడ అర్ధరాత్రి కుర్చీలు వేసుకొని కూర్చొని గద్దలు కట్టించి పైశాచిక ఆనందం పొందనివ్వండి. మా అవమానాలు పడతాం, ప్రజల కోసం ఇబ్బంది పడతాం, మేము ఏడుస్తాం కావచ్చు, నష్టపోతాం కావచ్చు, అన్ని రకాలుగా పోతాం కావచ్చు, కానీ నిదానంగా ప్రజలు గమనిస్తారు. రేవంత్ పాలనలో అంతా విధ్వంసమేనని మండిపడ్డారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. దేశమే గర్వపడేలా తెలంగాణను కేసీఆర్ తీర్చిదిద్దితే రేవంత్ హయాంలో మాత్రం విచ్చలవిడిగా దోపిడీ కొనసాగుతోందని దుయ్యబట్టారు. అసమర్థ పాలన, అవినీతితో ఆర్థిక విధ్వంసానికి రేవంత్ పాల్పడుతున్నాడని ఫైర్ అయ్యారు. కేసీఆర్పై అక్కస్తో కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు దాసోజు శ్రవణ్. అమ్మడం కొనడం అనేటువంటిది సీమాంధ్ర నాయకుల దగ్గర నేర్చుకున్నటువంటి ఒక నైపుణ్యం కలగావచ్చు ముఖ్యమంత్రి గారికి. మొత్తానికి ఢిల్లీని కూడా హస్తగతం చేసుకున్నాడు, ఏఐసిసి హైకమాండ్ను హస్తగతం చేసుకొని ఒక దుర్మార్గమైనటువంటి ఒక నియంతృత్వ పాలన ఇవాళ కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఒక తెలంగాణ ఈనగాసినాక నక్కల పాలైనట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న దుర్మార్గానికి తెలంగాణ బలైపోతా ఉంది. తెలంగాణ విధ్వంసానికి గురవుతున్న విషయాన్ని కూడా తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలని చెప్పి నేను మిత్రులందరికీ తెలియజేస్తా ఉన్నాను. విత్సలవిడి దోపిడీ, అవినీతి, అణచివేత, అహంకారంతో ఇవాళ అధికారాన్ని కొనసాగిస్తూ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఒక దుర్మార్గమైన ఒక పాలన కొనసాగిస్తూ ఉండు. రాహుల్ గాంధీ గారు ఎన్ని రకాల కంప్లైంట్లు రాహుల్ గాంధీకి పోయినా ఆయన సపోర్ట్ చేయడు. నరేంద్ర మోడీ సాక్షాత్ అంటాడు, ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పని నరేంద్ర మోడీ అంటాడు, కేసులు మాత్రం పెట్టాడు. కేటీఆర్ గారు లాంటి పెద్దలు సిబిఐకి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు కంప్లైంట్ చేసి పెద్ద ఎత్తున అమృత్ స్కామ్ కావచ్చు, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, సివిల్ సప్లై స్కామ్ ఇవన్నీ జరిగినాయి, వీళ్ళపైన సిబిఐ విచారణ జరిపించండి అంటే నరేంద్ర మోడీ మాట్లాడు. ఎందుకంటే ఇద్దరు కూడా ఇవాళ రేవంత్ రెడ్డికి 2 కళ్లతో నడుస్తూ ఇవాళ మొత్తానికి దోపిడిలో వీళ్ళంతా కూడా భాగస్వాముల విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఆ రోజు తెలంగాణ వచ్చిన కొత్తలోనే తెలంగాణ ప్రజలెన్నుకున్న తెలంగాణ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పని రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా చేసిన కుట్రలు మనం చూసినాం. ఓటుకు నోటు కేసేం ఆషామాషి కేసు కాదు. మన కళ్ళ ముందు కనబడేది ఒక ఎమ్మెల్యేకు 50 లక్షల రూపాయలు. కానీ దాని వెనుక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి ఒక ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని విధ్వంసం చేయాలని ఒక దుర్మార్గమైనటువంటి ఒక కుట్ర కుతంత్రం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలా. ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు, ఇన్ని రకాలైనటువంటి ఒక ఆర్థిక అసమానతలు, వెనుకబాటుతనం, అన్ని రకాలుగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఒక తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేయాలా, ఎట్లా పరిపాలన చేయాలనేటువంటిది హెర్క్యూలియన్ టాస్క్, ఒక పెద్ద ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ను కేసీఆర్ గారు తనకున్నటువంటి ఒక పరిపాలన అనుభవంతో కావచ్చు, తెలంగాణ పట్ల ప్రేమతో కావచ్చు, విజన్ కావచ్చు, విజ్డమ్ కావచ్చు, తెలంగాణ ఇవాళ మొత్తం దేశంలో 300 జిల్లాల్లో 10 జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలు తెలంగాణలో ఉంటే ఇవాళ అనేక ఇండికేటర్స్లో 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో దేశమే గర్వపడేటువంటి రీతిలో, దేశమే తల ఎత్తి చూసేటువంటి రీతిలో తెలంగాణను అభివృద్ధి పథంలో పెట్టినటువంటి విషయాన్ని దయచేసి గుర్తు చేసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అనేక రంగాలలో పల్లె ప్రగతి కావచ్చు, పట్టణ ప్రగతి కావచ్చు, అద్భుతమైనటువంటి అభివృద్ధి సాధించి 2000 కోట్ల రూపాయల సర్ప్లస్ రెవెన్యూతో రేవంత్ రెడ్డి చేతిలో ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టినారు. 2023 డిసెంబర్ నాడు 16 నెలలు గడిచింది. ఈ 16 నెలలలో రేవంత్ రెడ్డి గారిని, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఒక విప్లవాత్మకమైన అభివృద్ధి జరిపి తెలంగాణ రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే దుర్మార్గమైన విధ్వంసానికి వాళ్ళ పాల్పడతా ఉన్నారు కదా, న్యాయమా రేవంత్ రెడ్డి అని చెప్పని వాళ్ళ ఒక పక్కన మనం సంబరం చేసుకుంటూనే మన జీవితాలను ఛిద్రం చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దుర్మార్గంగా విధ్వంసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పనిసరిగా నిలదీయవలసిన అవసరం ఉంది అని చెప్పని తెలంగాణ ప్రజలకు, సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. లోతుగా ఆలోచించాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను.
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామంలో హరీష్ రావు పర్యటించారు. గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. హరీష్ రావు వారందరికీ గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నుంచి బీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నగా ఉంటూ తీగుల్ గ్రామానికి చెందిన యువసేన యూత్ ఆధ్వర్యంలో తమ యొక్క సొంత ఖర్చులతో ఈ రోజు తెలంగాణ రేవంత్ సర్కార్ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తోందని నిప్పులు చెరిగారు. మార్పు పేరుతో రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడాన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమంలో ఓ తల్లి, అధికారంలో ఉంటే ఒక తల్లి ఉంటదా అని నిలదీశారు. తెలంగాణ తల్లి దీవెనతోనే రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయటం ఎవరి వల్ల కాదన్నారు. రేవంత్ రెడ్డి వచ్చి తెలంగాణ తల్లిని మార్చిండు. మీరు అందరు చూసింది కదా, తెలంగాణ తల్లిని మార్చిండు. ఏమన్నాడు? మార్పు 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 అన్నాడు. ఏం మార్పు తెచ్చిండ్రా అంటే తెలంగాణ తల్లిలో మార్పు తెచ్చిండు. ఉద్యమం అప్పుడు ఒక తల్లి, అధికారంలో ఉంటే ఒక తల్లి ఉంటుందా? ఆ తల్లి మనకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఆ తల్లి ఉద్యమాల బాట పట్టించింది. ఆ తల్లి దీవెనతో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నటువంటి తల్లి ఈ తెలంగాణ తల్లి. కానీ దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి రాగానే ఈ తల్లిని మార్చే ప్రయత్నం చేసిండు. ఏమొస్తే తల్లిని మార్చితే ఏమనంటే ఏమంటాడు? కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా, కేసీఆర్ ఏం పని చేసిండో అది లేకుండా చేస్తా అంటాడు. ఏం చేస్తావు? రైతు బంధు బంద్ చేస్తావా? కళ్యాణ లక్ష్మి బంద్ చేస్తావా? కేసీఆర్ జిల్లాకు మెడికల్ కాలేజ్ కట్టిండు, అవి మానేస్తావా? అద్భుతమైన సెక్రటరియట్ కట్టిండు, దాన్ని తీసేస్తావా? 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టిండు, దాన్ని తీసేస్తావా? ఏం మార్పు తెస్తావు? మార్పు మార్పు అంటే తెలంగాణ తల్లిని తేవడం మార్పా? ఈ తల్లి మనకు అద్భుతమైన స్ఫూర్తినిచ్చింది. తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చిన తల్లి, ధైర్యాన్ని ఇచ్చిన తల్లి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తల్లి. ఇలా ఈ తల్లిని మార్చి రేవంత్ రెడ్డి నేనేందో మార్చిన అంటాడు. కాకతీయుల తోరణం తీస్తా అంటాడు, చార్మినార్ బొమ్మ లేకుండా చేస్తా అంటాడు, తెలంగాణ తల్లిని మారుస్తా అంటాడు. నువ్వు చెప్పిన మార్పు గిదేనా? నువ్వేం చెప్పినావు? తెలంగాణ ప్రజల బతుకుదెరువు మారుస్తా అన్నావు. అందులో మార్చిందైతే ఏం లేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇవాళ ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, ప్రజలు కష్టాలు పడుతున్నారు, ప్రజలు బాధపడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు బంగారమూల కరెంట్ వస్తుండే, బంగారమూల నీళ్లు వస్తుండే. కేసీఆర్ ఉండగా సర్కార్ దవాఖాన పోతే బిడ్డ కాన్పు చేసి అన్నం పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని ఇంటికాడ దించిపించాడు. రేవంత్ రెడ్డి రాగానే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. సర్కార్ దవాఖానకు పోమంటే నేను రాను బిడ్డో సర్కార్ దవాఖాన, కానీ పాత రోజులు వచ్చినాయి. మళ్ళా మీరు కూడా ఇవాళ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి రోజుకో వేషం, పూటకో వేషం వేస్తాడు, పూటకో మాట మాట్లాడతాడు తప్ప ఒక్కటన్నా సకట్ పని ఉన్నదా? దేవుని మీద కూడా ఒట్టు పెట్టి మాట తప్పిన పాపాత్ముడు రేవంత్ రెడ్డి. ఏమన్నాడు? 15 ఆగస్టులోగా రైతుల రుణమాఫీ చేసి తీర్తా అని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు. దేవుని మీద ఒట్టు పెట్టేవాడన్న మాట తప్పుతాడా? ఇక దేవుణ్ణే మోసం చేసినవాడు ప్రజల్ని మోసం చేయడా? మనని మోసం చేయడా? దయచేసి మీరు ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.
రోడ్డు ప్రమాదంలో మరణించిన కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచారు మాజీ మంత్రి హరీష్ రావు. ఏప్రిల్ 27న వరంగల్లో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్తున్న క్రమంలో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం తునికిమక్త గ్రామానికి చెందిన చాకలి కనకయ్య అనే కార్యకర్త రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ కుటుంబానికి మాజీ మంత్రి హరీష్ రావు 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు కనకయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం చేశామని హరీష్ రావు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో పాల్గొనడానికి వచ్చినటువంటి కనకయ్య గారు దురదృష్టవశాత్తు ఆ రోజు మరణించడం జరిగింది. సో ఆ రోజు మా పార్టీ నాయకులు గౌరవనీయులు ప్రతాప్ రెడ్డి గారు, డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, మండల నాయకులు అందరూ కూడా వచ్చి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి ఆ రోజు తప్పకుండా పార్టీ పరంగా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి వారు మాట ఇచ్చి ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కేసీఆర్ గారే స్వయంగా ఆ కుటుంబానికి ఈరోజు 5 లక్షల రూపాయల చెక్కు పంపడం జరిగింది. సో కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఈరోజు మేము ఆ 5 లక్షల రూపాయల బీఆర్ఎస్ పార్టీ చెక్కును వారి సతీమణికి మేము అందించడం జరిగింది. అంతటితోనే కాదు, ఆ కుటుంబాన్ని భవిష్యత్తులో కూడా అన్ని రకాలుగా కాపాడుకుంటాం. మళ్ళీ తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఫర్దర్గా కూడా ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని వాళ్ళ పిల్లలకు, తల్లిదండ్రులకు, భార్యకు ధైర్యాన్ని ఇవ్వమని చెప్పి కూడా కేసీఆర్ గారు చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ఉంటాం. మొన్నటి రజతోత్సవంలో చిన్న విషాదమైనటువంటి ఘటన జరిగింది. బట్ ఆ ఇంటికి తప్పకుండా అండగా ఉంటాం. కేసీఆర్ గారి లేని లోటు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. నిజంగా కేసీఆర్ గారు ఉంటేనేమో అన్ని డబుల్ రోడ్లు, చక్కటి రహదారులు వేసి ప్రజల్ని మరి తన కన్నబిడ్డల్లాగా చూసుకున్నాడు. రుణమాఫీ కూడా అంతే అయింది. ఇచ్చింది పావులో, ఎగ్గొట్టింది బారాన. ఇంకా బారాన మందికి రుణమాఫీ కానేలే ఊర్లల్లో. అన్నీ కూడా అబద్ధాలు చెప్పి దవాఖానాల పరిస్థితి అయితే మరీ అధ్వానంగా తయారైపోయింది. ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు పోతే టార్చ్ లైట్లు పెట్టుకుని ఆపరేషన్ చేస్తుంది. జనరేటర్ పనిచేస్తలేదట, జనరేటర్లో డీజిల్ లేదట. కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది. దవాఖానాలలో పోతే చాలా దుర్భరమైన పరిస్థితి వచ్చింది. కేసీఆర్ గారు ఉండగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే కడుపు నుండి అన్నం పెట్టి కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని ఇంటికాడ దించి వచ్చింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనీసం మందులు లేవు, సూదులు లేవు, జనరేటర్ల డీజిల్కు పైసలు లేని పరిస్థితి. కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయిన పరిస్థితి వచ్చింది. గజ్వేల్లో అద్భుతమైన మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి కట్టి ప్రారంభోత్సవం చేస్తే ఇయ్యాలటి వరకు దాని ఉపయోగంలోకి తేవడం లేదు. దాన్ని వాడి ప్రజలకు సౌలభ్యం చేయండి అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఏడాదినర్థం అయినా కూడా 100 పడకల మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి గజ్వేల్లో ఈ రోజు కూడా ఉపయోగంలోకి తేకుండా ప్రజల గురించి పట్టించుకోవడం లేదు. ఎంతసేపు సొల్లు వాగుడు, సొల్లు కబుర్లు, దొంగ కేసులు, దొంగ మాటలు, అబద్ధాలు తప్ప నిజాయితీగా పాలన చేసింది లేదు. రేవంత్ సర్కార్ తీరుపై అన్నదాతలు భగ్గుమన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ములుగు జిల్లా కాటాపూర్ రైతులు మండిపడ్డారు. కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దై మొలకెత్తిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల జాప్యంతోనే వడ్లు మొలకలొచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి ఉంటే తమకు ఈ కష్టాలు వచ్చేవి కావని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎకరాల వడ్లు ఈ రకంగా నేను నష్టపోయిన అకాల వర్షాలతో నేను ఈ రోజు 7 ఎకరాల వడ్లు ఇలా నష్టపోయి నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితిగా ఉన్నది. ఏది ఏమున్నా కానీ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. ఈ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్య ప్రభుత్వం, అధికారులు కూడా ఎవరు కూడా ఈ రైతులు పట్టించుకుని నాదులు లేడు ఈ రోజులల్లా. ఎందుకంటే మేము ఎందుకు బతకాలి, ఏం చేయాలి, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ఈ రోజులల్లా ఎందుకు ఈ ప్రభుత్వం, చెత్తగుడి ప్రభుత్వం, ఇది మాటలగాడి ప్రభుత్వం కానీ ఇది చేతలగాడి ప్రభుత్వం కాదు. ఇది ఎందుకంటే ఇది రైతులు రక్తం తాగి రైతు రాజ్యం ఆట ఎత్తేసిన ఎగర్చామాట. ఈ రాజ్యం కూడా ఈ రోజులో రైతులతో పెట్టుకొని ఈ రోజు రాజ్యం కూడా ఇది బాగుపడే పొజిషన్ లేదని నేను ఈరోజు మీడియా ద్వారా నేను చెప్తా ఉన్నా. ఎట్లా చేసినా వడ్లు వాళ్ళు ఎవరో కొనుక్కుంటే ఆత్మహత్య చేసుకుంటా. దీనికి కాంగ్రెస్ పార్టీ దీనికి బాధ్యత వహించాలని కూడా నేను ఇలా చెప్తా ఉన్నా. ఏప్రిల్ 1వ తారీఖు పోసిన ఏప్రిల్ అయిపోయింది. ఇలా 2 నెలలకు కూడా ఇది వచ్చే ఉన్నది. అకాల వర్షాల వల్ల ఈ వడ్లు మొత్తం నానిపోయి ఈ రోజు నేను ఇలా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నది. ఏ అధికారులైనా ఎవరైనా వచ్చి దయచేసి ఈ వడ్లని కొనుగోలు చేసి ఇవాళ రైతుకు ఇంత అన్నం పెట్టే పొజిషన్ చేయాలి. ఇవాళ రైతు ఇవాళ రాజ్యాన్ని చెప్తాడు.
ఆ రైతు మీదనే ఇలా ఈ ప్రభుత్వాలు కూడా కక్షపూరంగా బట్టి ఇవాళ కక్ష కట్టి ఇలా రైతుని ఈ రకంగా ఇబ్బందులు పెడతారు. కాబట్టి ఏది ఏమైనా కానీ ఇలా పక్క మాత్రం ఈ అడ్లని కొనాలి. ఇలా ఏది చేసినా లేకపోతే నేను ఆత్మహత్య చేసుకొని ఇలా ప్రభుత్వం మీద ఇది ఈ ప్రభుత్వం దీన్ని బాధ్యత వహించాలని కూడా నేను తెలియజేస్తున్నా. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న కిలాడి లేడీని సికింద్రాబాద్ వారాసిగూడ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. నిందితురాలు విజయ వద్ద నుంచి 8 లక్షల విలువైన బంగారం, వెండి, నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ నర్సయ్య తెలిపారు. మహిళగా వచ్చి దొంగతనం చేసిన అనంతరం పురుషుని దుస్తుల్లో పారిపోతోందని చెప్పారు. 500 సీసీ కెమెరాలు పరిశీలించిన అనంతరం మచ్చబొల్లారానికి చెందిన విజయగా గుర్తించామన్నారు. తనకు తెలిసిన వారి ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతోందన్నారు. ఇప్పటి వరకు 3 ఇళ్లలో చోరీలకు పాల్పడిన విజయ ఒక కేసులో జైలుకు కూడా వెళ్లిందని చెప్పారు. చిల్కల్గూడ క్రైమ్ టీమ్ ఒక లేడీ హెచ్బిఐ నైట్ అఫెండర్, రాత్రిపూటలో ఆమె నేరాలు చేస్తుంటుంది. గడ్డమీది విజయ, ఏజ్ అబౌట్ 40 years, మచ్చబొల్లారంలో ఉంటుంది. పార్సిగుట్ట ఏరియాలో 23 రాత్రి నాడు ఒక హెచ్బి నైట్ గ్రేవ్ అఫెన్స్ రిపోర్ట్ అయింది. ఇమీడియట్గా వారసుగూడ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది. 24th నాడు కంప్లైంట్ చేశారు. సో ఎవరైతే కంప్లైంట్ ఇంట్లో దొంగతనం మీద వాళ్ళు అవుట్ స్టేషన్ వెళ్ళారు, వెళ్ళే క్రమంలో ఆసరా చేసుకొని ఈ యొక్క లేడీ ఆ ఇంటి తాళాలు పగలొట్టి నైట్లో మారువేషంలో వచ్చి, సో ఆ ఇంట్లో దొంగతనం అయినప్పుడు ఆ ఇంట్లో ఏంటంటే సుమారు 8 తులాల బంగారం, 1 లక్ష పైచిలకు నెట్ క్యాష్, సిల్వర్ 1 kg సిల్వర్ కూడా దొంగతనం జరిగింది. సో గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్స్గా కేసు నమోదు చేసి దాన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో దర్యాప్తు చేశారు. దర్యాప్తు బృందంలోని వారసుగూడ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఎస్ఐ, ప్రకాష్ రెడ్డి ఎస్ఐ, క్రైమ్ టీమ్, శశాంక్ రెడ్డి ఏసీపీ చిల్కలగూడ ఆధ్వర్యంలో సుమారు ఒక 500 సీసీ కెమెరాలు సీన్ ఆఫ్ క్రైమ్ నుంచి నేరస్తురాలు ఎక్కడ దాకా వెళ్ళిందో అక్కడ వరకు ఒక 500 సీసీ కెమెరాస్ ద్వారా ఈ నేరస్తురాలను గుర్తించడం జరిగింది. ఇందులో క్లాసికల్గా ఎగ్జాంపుల్ ఏమంటే, ఈ లేడీ ఆడమనిషి దొంగతనానికి చీరతో వస్తుంది. దొంగతనం చేసిన తర్వాత మారువేషంలో జీన్ పాయింట్ కోట్ వేసుకొని దర్యాప్తును పక్కతో పట్టించే క్రమంలో ఈమె యొక్క మోడస్ ఆపరెండి అన్నట్టు. సో ఈ 500 కెమెరాలు పార్సిగుట్ట నుంచి అప్ టు మచ్చబొల్లారం వరకు ఈ యొక్క ముద్దాయిని నేరస్తురాలని ఐడెంటిఫై చేశాం. యాక్చువల్గా ఏంటంటే ఈ నేరస్తురాలకు ఆ ఇంట్లో ఉన్న కంప్లైంట్ ఎవరింట్లో అయితే దొంగతనం వాళ్ళకు కూడా కొద్దిగా పరిచయం ఉంది. ఆ పరిచయాన్ని ఆసరా చేసుకొని వాళ్ళు అవుట్ స్టేషన్ పోయినప్పుడు ఈమె దొంగతనానికి పాల్పడింది. సో ఈ నేరస్తురాల్ని సీసీ కెమెరాల ద్వారా అరెస్ట్ చేసి సుమారు 7 తులాల బంగారం, అరౌండ్ 8 తులాస్ గోల్డ్, 1 kg సిల్వర్, సుమారు 38,000 రూపాయల నెట్ క్యాష్ ఆమె ఇంటి నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. 1.5 kg సిల్వర్ చేసుకోవడం జరిగింది. సుమారు మొత్తము 8 లక్షల సొత్తు మనం స్వాధీనం చేసుకున్నాం. వాస్తవంగా మేము ముందు అనుకున్నాం ఏదో నేరస్తులమో, కాకపోతే ఆ ఇంట్లో ఉండే వాళ్ళకు కుటుంబ వాళ్ళకు పరిచయమైన వ్యక్తే వాళ్ళు బయటికి వెళ్ళిన దాన్ని చూసి నేరం చేయడం అనేది ఈమె యొక్క ప్రత్యేకత. అదే రకంగా మళ్ళీ వాళ్ళెమ్మటే ఉంటూ దొంగతనం జరిగిన తిరగటం కూడా ఈమె ప్రత్యేకత. సో కాబట్టి ఈ దర్యాప్తు ఈ రకంగా చేశాం. ఈమె ఇంతకుముందు కూడా రాచకొండ పోలీసులు కూడా ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది దొంగతనం కేసులో. ఈమె మీద ప్రీవియస్గా 2 కేసులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈమెని అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర వహించిన SHO వారసిగూడ, ఎస్ఐస్, క్రైమ్ టీమ్, అదే రకంగా శశాంక్ రెడ్డి గారిని డీసీపీ ఈ జోన్ ఇన్ఛార్జ్, డీసీపీ ఈ జోన్ డివిజన్ క్రైమ్ టీం కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో అతి త్వరగా వితిన్ ఒక 2-3 డేస్లో ఈ కేసును 4-5 డేస్లో కేసును ఛేదించారు. ఈ కేసులో పాల్గొన్న ప్రతి ఒక్క సిబ్బందిని కమిషనర్ గారు కూడా ప్రశంసించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా రివార్డ్స్ కూడా ప్రకటిస్తాం. ఇది ఇవాల్టి 360 degrees తెలంగాణ రౌండప్. స్టే ట్యూన్.